అలాగే సంక్రాంతి పండుగ ఇప్పుడు ఈ ప్రాంతంలో బాగుంటుంది అనుకున్నా, అందరూ చేపట్టే కదండి, మానేస్తే ఏం బాగుండదుగా. అంచేత మనొక్కరు బాగుండడం కాదు, మన పక్కవాళ్ళు బాగున్నారా. ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. సంక్రాంతికి రథం ముగ్గు వేస్తారు. భోగినాడు రథం ముగ్గు వేసేటప్పుడు రథం ఒక భాగం ఇంటి వైపుకి గుమ్మం వైపుకుంటుంది. సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తారు, ఆ ముఖ భాగం అటువైపుకుంటుంది. అంత ఆలోచన ఉంది అందులో. రథం ముగ్గు ఎలా పడితే అలా వేసేయకూడదు. మొదటి రోజు వేసేటప్పుడు రథంలో సారథ కూర్చునే భాగం ఉందే అది ఇంటి వైపుకుంటుంది. అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. సంక్రాంతి నాడు కనుమ నాడు వేసేటువంటి రథం ముగ్గులో ఆ సారథి కూర్చున్న భాగం అటువైపుకుంటుంది. సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగనంపుతున్నాం, శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండమని అనకూడదు, అది మళ్ళీ స్వార్థమే. ఆవిడ ఎక్కడ దొరకదలుచుకుంటే అక్కడ పెడుతుంది, దానికే ఉందండి. ఆడపిల్ల పుట్టింటికి వస్తే స్వాగతం చెబుతాం, ఉండిపోమ్మా అంటే ఎవడో తప్పు, వీడియోకులు అయితేనే ఉంటారు, లేకపోతే ఉండరు, తప్పు కదా, వెళ్ళిపోమని చెబుతాం. ఒకవేళ ఆవిడ ఏదైనా నాకు వెళ్ళాలని లేదంటే తప్పమ్మా, వెళ్ళిన అమ్మాయి అలా ఉండకూడదు, నచ్చేసి పంపిస్తాం. ఇలా సంక్రాంతి లక్ష్మేనా అంతే. అంచేది వచ్చేటప్పుడు ఆనందంగానే స్వాగతం చెప్పు, వెళ్ళేటప్పుడు ఆనందంగానే ఆడపిల్లని పంపించినట్టే. అందుకని వచ్చేటప్పుడు మొదటి రోజున రథం ముగ్గు వేస్తే ఆ సారథ కూర్చునే స్థానం ఇంటి వైపు గుమ్మం వైపుకు ఉంటుంది, మన గుమ్మం వైపుకి, మనం లోపలికి ఆహ్వానిస్తున్నాం. అంత సంతోషంగానే మళ్ళీ పంపించాలి కదా, మరి వచ్చిన చుట్టాలను పంపిస్తాం కదా. రెండో రోజు మూడో రోజు ముగ్గు వేసినప్పుడు, మూడో రోజున ముఖ్యంగా వేసేటప్పుడు ఆ రథం ముగ్గు అటు వేస్తారు, ఆ సారథి స్థానం అటు వేస్తారు. అంటే వెళ్ళరామ్మా, మళ్ళీ ఏడాది నేను పిలుస్తామమ్మా అంటే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళమనే కదా, రథమేం ఆగదు కదా. అంటే మన సౌభాగ్యంతో పాటుగా అందరి సౌభాగ్యాన్ని మనం కోరుతున్నాం. అది సంక్రాంతి. అందుకే సంక్రమణం అనే మాటకి రేపు ఎందుకండి మకర సంక్రమణం, ఇవాళ అమావాస్య వెళ్ళిపోయింది, పొద్దున్న పాఠ్యం వచ్చింది, పుష్యమాసం ప్రవేశించింది, రేపటి నుంచి మకర సంక్రమణం ఒకటి. ఏమిటి మకర రాశిలో సూర్యుడు సూర్యుడు ఎక్కడికి ప్రవేశించరు, సూర్యుడు ఒక చోట ఉంటాడు. మకర రాశికి సంబంధించిన నక్షత్ర సముదాయం అంతా ఆయన సమీపానికి చేరింది, దాని ఉద్దేశం అది. సూర్యుడు ఎక్కడ కదలు, సూర్యుడు ఒక చోట ఉంటాడు, చంద్రుడే కదులుతూ ఉంటాడు. మనం చంద్రమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగలన్నీ జరుపుకుంటాం. మకర రాశి అంటే ఒక రాశి, నక్షత్ర సముదాయమే కదా రాశి. ఆ నక్షత్ర సముదాయం అంతా సూర్య సమీపానికి చేరుతుంది, అదే మకర రాశి. దీన్ని ప్రత్యేకించి సంక్రమణంగా ఎందుకు జరుపుకుంటుంది? దానికి ప్రతి నెలలో ఓ సంక్రమణం ఉంది. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, తులా సంక్రమణం, ప్రతి రాశికి ఉంటుంది. కన్యా సంక్రమణం, ప్రతి 12 రాశులకి 12 సంక్రమణాలు ఉంటాయి. దీన్ని ఎందుకు జరుపుతామంటే రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయనం వెళ్ళిపోయింది, ఉత్తరాయణం వచ్చింది. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ ఉంటాయి, ఉత్తరాయణంలో పండుగలు తక్కువ ఉంటాయి. ఉత్తరాయణం వచ్చిందని సంతోషం కాదు, మనకి పండగ సెలవులు ఉండవు. ఇంకా ఈ తర్వాత వచ్చే పండుగ శివరాత్రి, దాని తర్వాత ఉగాది, శ్రీరామనవమి అయిపోయినట్టే. మళ్ళీ సెప్టెంబర్ రావాల్సిందే చూసుకోండి. శ్రీరామనవమి తర్వాత పండుగలు లేవు. ఏప్రిల్లో శ్రీరామనవమి వస్తుంది, తర్వాత మే, జూన్, జూలై ఏం లేవండి. ఆషాఢం కూడా ఏం లేదండి, మళ్ళీ వినాయకుడు రావాల్సిందే. ఉత్తరాయణంలో పండుగలు లేవు, కానీ అది పుణ్యకాలం. దక్షిణాయనంలో పండుగలు ఉన్నాయి, అది అంత పుణ్యకాలం కాదని. అంటే భారతీయ సంస్కృతికి ఒక వ్యవస్థ కల్పించిన ఋషులు ఆలోచించిన విధానం ఏమిటంటే, పుణ్యకాలం అయినప్పుడు ఎలాగూ పుణ్యాలు చేస్తారు, వేరే కాలంలో కూడా వీళ్ళు పుణ్యాలు చేయాలి అంటే పండగలో పబ్బాలో ఉండాలి కదా. అందుకని ఈ దక్షిణాయనం అంతా పుణ్యతిథులు పండగలు ఎక్కువ పెట్టేశారు. వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం మహాపుణ్యం, దీపావళి, మార్గశిర మాసం విష్ణువుకి చాలా ఇష్టం, మహాపుణ్యం, ఇలా మొత్తం పెట్టేశారు రథసప్తం వరకు. అంటే ఏమిటి, అంత పుణ్యకాలం కాదు, కొంచెం చెడ్డకాలం అన్న సందర్భంలో మన మనస్సులు చెడుదారి పట్టకుండా పండగలు పెట్టేశారు. ఇది మనస్సు నిగ్రహించే విధానం. ఇంట్లో పిల్లలు దెబ్బతింటున్నారు అనుకున్నాం అనుకోండి, కాస్త మనం ఒక చూపు వాళ్ళ మీద పెట్టి, వాడు ఫోన్లో ఏం చేస్తున్నాడో చూసి ఏమైనా చూడకూడదు చూస్తున్నాడు అంటే వాడు దాన్ని దూరంగా ఉంచి చెప్పవలసిన కథలో సరదాగా మనం చెబితే వాడు చూడట కదా. దృష్టి పెడితే కనీసం మనం చూస్తున్నామని భయం ఉంటే, ఈ రోజుల్లో పిల్లలంతే అందరూ ఇలాగే ఉన్నారు. ఇంకా మనవాడేనయ్యో ఆ పక్కింటి పిల్లాడే, ఈ సాగతీయత వద్దమ్మా. వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తున్నామా? దుర్మార్గ బుద్ధి అంటారు దీన్ని. వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తామా? వాడు మనవాడు కూడా చెడకుండా చూడాలి కదా. మనవాడు చెడిపోతున్నట్టు తెలుసుకుని కూడా ఏమంటాము అంటే, మా వాడు ఇంకా చాలా నయం, రోజుకు 10 సిగరెట్లే కాలుస్తాడు, పక్కింటి వాడు 10 డబ్బాలు కాలుస్తున్నాడు. ఇప్పుడు దానివల్ల ఈ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా? వాడిని అనుకోవడం మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ పరిష్కారం కావాలి అంటే, ఎందుకు కాలుస్తున్నాడో, ఎందుకు వ్యసనాల పాలు అవుతున్నాడో, వాడికి అసలు కాలక్షేపం లేక చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా? మీరు సిగరెట్లు కాల్చే వాళ్ళని కాదమ్మా, చిరుతిళ్ళు ఎక్కువ తినేవాళ్ళని కూడా మీరు గమనించండి. వాళ్ళకి మైండ్ ఒక చోట ఉండదు, మనస్సు ఒక చోట ఉండదండి, కాలక్షేపానికి తింటారని వాళ్ళు.
ఆకలేసి తినరండి. చిరుతిళ్ళు ఎక్కువ తింటారంటే కాలక్షేపానికి తింటున్నారు. కాలక్షేపం బఠానీలని పేరు వాడికి ఏమీ తోచగా ఏదో ఒకటి తింటాడు, మళ్ళీ తోచగా మళ్ళీ తింటాడు, ఇంత లావు అవుతాడు. అంతే తోచేంత పని వాడికి పెట్టేస్తే తిండ. అది ఉపాయం చేయాలి. ఈ ఆలోచన చేస్తాడు. అందుకే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ. ఈ దక్షిణాయనం పోయి మళ్ళీ ఉత్తరాయణం సహజంగా ఉండే పుణ్యకాలం వస్తుంది. సహజంగా ఉండే పుణ్యకాలము అంటే మనం ఏం చేసినా పర్వాలేదు, ఉత్తరాయణంలో పోయిన వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. లేదండి, ఉత్తరాయణంలో పోయిన వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయని చెప్పారు, మోక్షం వస్తుందని చెప్పలేదండి. అతిశయోక్తులు మాట్లాడద్దు దయచేసి. ఉత్తరాయణంలో పుణ్యకాలంలో పోతే స్వర్గం రావచ్చు, పుణ్యలోకాలు రావచ్చు, మోక్షం రాదండి. జ్ఞానాదేవత కైవల్యం. నువ్వు దక్షిణాయనంలో పోయినా, ఉత్తరాయణంలో పోయినా, అమావాస్య నాడు పోయినా, ఏకాదశి నాడు పోయినా, పోయే సమయానికి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉందా లేదా అన్నదాన్ని బట్టే మోక్షం వస్తుందండి. అందుకే తెలుగులో సామెత ఏమిటో తెలుసా? అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోయాడు, ఏమీ ఎరగనివాడు ఏకాదశి నాడు పోయాడంట. అన్నీ తెలిసిన సిద్ధాంతి గారు మాబోటి పండితులు కర్మకాలితే అమావాస్య నాడు పోతాడు. అంత మాత్రం చేత అమావాస్య నాడు పోయాడు కాబట్టి ఆయనకి ఏదో అయిపోతుందని మీరు అనద్దు. ఆయన జ్ఞానంతోనే పోయి ఉండొచ్చు, ఆయనకి మోక్షం రావచ్చు. అమావాస్య నాడు పోతే రాదని ఏమీ లేదు. అమావాస్య నాడు పుట్టినంత మాత్రాన అందరూ దొంగలు ఎవరు చిన్నతనంలో అనేవారు, అమావాస్య నాడు పుడితే దొంగ అవుతారని. ఏం అవరు. ఎందుకు అనేవారు అంటే పూర్వం దొంగలు అమావాస్య నాడే దొంగతనం చేసేవారు, వాళ్ళకు నియమం ఉండేది. ఇప్పుడు అమావాస్య లేదు, ఆదివారం లేదు, ఇప్పుడు దొంగతనాలు లేవు. దేశంలో అన్ని దోపిడీలే. దొంగతనం ఎక్కడుంది? అంత 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 తీరికే వాడికి. కన్నం వేసి లోపలికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఏదో మందు పెట్టి అంత ఓపిక లేదని కాలింగ్ బెల్ కొట్టి తలుపు దిగానే ఒక రాడ్ ఎట్టు కొడుతున్నాడు, మొత్తం పట్టుకుపోతున్నాడు. దోపిడీలే కానీ దొంగతనాలు ఎక్కడున్నా ఇప్పుడు? అంటే వీడికి ఆదివారం లేదు, అమావాస్య లేదు. ఆ సామెతను ఇప్పుడు అన్వయింపు చేసుకోవాలంటే జాగ్రత్తగా చూడాలి. ప్రతి వాళ్ళ సౌభాగ్యం మన సౌభాగ్యమే. మనం బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలనుకోవడమే సంక్రాంతి. కనుమ ఇది చాలా ముఖ్యమైన పండుగ, ఎల్లుండి వచ్చేది, గమనించాలి ప్రత్యేకంగా. పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప. ఎద్దుల్ని పూజిస్తాం, ఆవుల్ని పూజిస్తాం, అన్ని రకాల జంతువుల్ని పూజిస్తామండి. అందుకే ఆ రోజు ప్రయాణాలు నిషేధం చేశారు. మీరు గమనించండి, సెంటిమెంట్ పెట్టుకోకండి. కనుమనాడు ప్రయాణం చేస్తే ఏదో అయిపోతుంది, ఏం అవ్వదు, దాని గురించి కాదు అది. పూర్వం ప్రయాణాలన్నీ జంతువుల ద్వారానే జరిగేవి. ఒంటెద్దు బండి, రెండెడ్ల బండి, గుర్రపు బండి, వేరే సాధనం చెప్పండి. పూర్వకాలం 50 ఏళ్ల క్రితానికి వెళ్ళండి, ఏమున్నాయమ్మా? కార్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? రైళ్లు కూడా ఇన్ని ఉన్నాయా? నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన వాడిని. 76లో నేను డిగ్రీ చదివా. అంతవరకు రైలు ఎక్కలేదు. నేను డిగ్రీ అయ్యే వరకు రైలు ఎక్కల. 1-2 సార్లు ఎక్కేనేమో అంతే. అది కూడా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్ళే ప్యాసింజర్ ఎక్కి ఏదో పెద్ద న్యూయార్క్ విమానం ఎక్కినట్టే ఫీల్ అయిపోయాం ఆ రోజుల్లో. ఇంత ఈ గంట ప్రయాణం తాడేపల్లిగూడెం రాజమండ్రి ప్యాసింజర్ బండి. మా మేనత్త కొడుకు పెళ్ళి అయితే వెళ్ళామన్నమాట. ఏదో 75లో ఎప్పుడు అదో పెద్ద ప్రయాణం మాకు. అటువంటి రోజుల్లో బండి సాధనం అంటే ఏమిటండి? బండి, 2 ఎడ్ల బండేగా. ఆడపిల్లని పుట్టింటికి పంపినా అత్తారంటికి తీసుకొచ్చిన 2 ఎడ్ల బండే, ఒంటెద్దు బండి లేదా జట్కా బండి. మరి ఇవన్నీ జంతువులే కదా. మీరు కనుమనాడు జంతువులకు పూజ చేసి ఆ రోజు వాటికి సెలవీయకుండా ప్రయాణంలో పెట్టి కంచీకరతో కొట్టి బాధపడితే అలాగా. అందుకని కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు. ప్రతి ఆచారం వెనకాల శాస్త్రీయమైన కోణం ఉంది. హిందూ ఆచారాల్లో దయచేసి గమనించండి, పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. నా పోరాటం అంతా వాటి మీదే. ఆచారం వెనకాల ఉండే శాస్త్రీయత గమనిస్తే పాటించాలో అక్కర్లేదో నిర్ణయించుకుంటాం. దానికే ఉంది, పెద్ద ప్రమాదమేం లేదు అందులో. ఏదో జరిగిపోతుందని కాదు. అక్కడ ప్రయాణ సాధనాలు అవి అయినప్పుడు నువ్వు వాటిని బాధ పెట్టే రోజుగా మరి బండి అంటూ కట్టే కంచికి పెట్టి కొట్టకుండా మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. అది వదులుతుందా? కొట్టాలి. నువ్వు సన్మానం చేసినాడే కొడతావా? ఒక హెడ్ మాస్టర్ పదవీ విరమణ చేశారండి, రిటైర్ అయిపోయాడు. బ్రహ్మాండమైన సన్మానం చేశారు. ఆయన మీద ఏవో అవినీతి ఆరోపణలు ఏవో ఉన్నాయనుకుందాం. ఆ రోజే ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఛార్జ్ షీట్ ఇస్తే బాగుంటుందా? కనీసం ఆయన వస్తే ఏమంటారు? ఈరోజు ఆగండి, బాగుంటుంది, దానికి సన్మానం చేస్తున్నాం, ఇంటికి వెళ్ళినామంటే పాపం రేపు వద్దునే ఇవ్వండి. ఆ రోజే సన్మానం చేసి ఆ రోజే జైల్లో పెడతారా? ఆయన మీద ఆరోపణలు ఉంటే మాత్రం ఒకరోజు ఆపండి అంట. సన్మానం చేసినాడు, వాటిని మనం హింసించకూడదు కాబట్టి ప్రయాణం చేయొద్దు అన్నారు. అంతకుమించి అందులో ఏమీ లేదు. కానీ అది శాస్త్రీయమే కదా. ఈ శాస్త్రీయమైన ఆచారాలే రాను రాజుగుర్రం గాడిదైందని మన బుర్రపాడైపోయి సెంటిమెంటల్ మనుషులం అయిపోయి వాటిని ఏం చేసామంటే టెక్నికల్ సాంకేతికం చేసేసాం. మంగళవారం పోతే మారుకోరుతున్నారు. ఎందుకో తెలుసా? మీరు గమనించండి, లెక్కలు వేసుకోండి కావాలంటే. రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతాయండి. నేను ఒక సర్వేలో గమనించే చెబుతున్నా. ఇదివరకు చెప్పాలా ఈ మాట, ఈ మధ్య గమనించి అని చెబుతున్నా. తెలిసిన సత్యాన్ని 10 మందికి చెప్పాలి.
రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతాయి. మంగళుడు అంటే కుజుడు, కుజగ్రహం ప్రభావం భూమి మీద ఉంటుంది. మంగళవారం నాడు ఎక్కువ ఉంటుంది. కుజగ్రహం ప్రభావం ఉన్నప్పుడు మనవాడు కొంచెం సక్రమంగా నడపకపోతే బండి పక్కకి ఎడుతుంది. రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్త సర్వేలో బయటపడింది. అలాగే మంగళవారం ప్రమాదం జరిగింది పోతాడు, నువ్వు సరిగ్గా జాగ్రత్త తీసుకుపోతే ఇంకోటి పోతాడు. అందుకని మంగళవారం పోతే మారు కోరుతున్నాను వచ్చింది. ఇంక ఊళ్ళో ఎవరో మంగళవారం పోయినంత మాత్రం ఎవడ పోతాడని చూడక్కర్లేదు. అలా అన్ని చోట్ల అలా జరగాలని ఏం లేదు. ఈ ఆచారాలు అన్నింటి వెనకాల, నమ్మకాలు అన్నింటి వెనకాల శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. అసలైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి? ఆ రోజు ఎద్దును పూజించినా, గుర్రాన్ని పూజించినా, చివరి కుక్క నోట్లో రొట్టె ముక్క పెట్టినా మనం దాన్ని భగవంతుడిగా భావిస్తున్నాం. మనకి జంతువుల రూపంలో కూడా దేవుళ్ళు ఉన్నారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం. మనం అసహించుకునే పంది శ్రీమన్నారాయణమూర్తి అవతారం అండి. ఇటువంటి మతం ఇంకో దేశంలో ఉండదు, ఇటువంటి భావం ఇంకో దేశంలో ఉండదండి. హిందూ మతం అంటే అటువంటిది ఖచ్చితంగా. ప్రతి జీవి దేవుడే, నువ్వు దేవుడే. పంది దేవుడైనప్పుడు, చేప మత్స్యావతారమైనప్పుడు, పంది వరాహావతారమైనప్పుడు, ఎద్దు నందీశ్వరుడైనప్పుడు, గుర్రం హయగ్రీవుడైనప్పుడు, కుక్క కాలభైరవుడైనప్పుడు నువ్వెందుకు దేవుడు కావయ్యా? అర్థం లేనివాడు నువ్వెందుకు దేవుడు కావు? తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఇది హిందూ మతం, ఇది ఉపనిషత్ సారాంశం. అసహించుకునే జంతువులు కూడా దైవస్వరూపాలు అవుతున్నాయి. మనం కావా? తెలుసుకోవట్లేదు, అంతే తేడా. ఆ తెలుసుకోవడానికి వెళ్ళాలి. అందుకని పశు పూజ ఇప్పుడు చేస్తే పశుపతి అంటారు శివుణ్ణి. ఆ పశువులకి పత్త, ఈ పశువులకి పత్త. మనము పశువే, మనం పశువు కాదనుకోకండి. పశువు అంటే జీవులందరూ కూడా వస్తారు. మనం కూడా పశువుని ఏం చేస్తాం? ఆవునో దోణనో కట్టేసినప్పుడు ఏం చేస్తాం? ఒక కట్టరాటం ఉంటుంది కదండి, దానికి కడతాం కదా. దానికి స్వేచ్ఛ ఉందా లేదా ఆలోచించండి. అమ్మవారి నామాల్లో పశుబంధ విమోచని, పశుపాశ విచ్ఛేదిని అని ఒక నామం ఉంటుంది లలితా సహస్రంలో. పశుబంధ విమోచని అని. ఏమిటి ఆ పశుబంధ విమోచని? పశువుకి స్వేచ్ఛ ఉందా లేదా? కట్టేశాం, దానికి ఒక కొయ్య కట్టేశామండి, దూడను కానీ ఆవును కానీ. దానికి స్వేచ్ఛ ఉందా లేదా? కట్టేశాం కాబట్టి లేదు. కానీ గమనించండి, ఆ కట్టు కొయ్య దగ్గర నుంచి ఒక తాడు ఉంది కదా, ఆ తాడు వృత్తాకారంలో ఎంత దూరం తిరుగుతుందో అంతవరకు స్వేచ్ఛ ఉంది. ఆ దూడకు కానీ ఆవుకు కానీ కొయ్యకి కట్టేసిన వాడు కొయ్యకి దీని పేకకి తాడేసి కట్టడు, దూరంగా పెడతాడు. తాడు కొంత ఉంటుంది కదా, పొడుగు ఉంటుంది కదా. ఆ పొడుగు ఎంత పొడుగు ఉందో ఆ ఉన్న మేరకు అది ఎంత గుండ్రంగానో వంకరగానో తిరగలదో అంతవరకు స్వేచ్ఛ ఉంది, అంతకు మించి లేదు. ఎందుకు యజమాని అలా చేసాడు? అంతకు మించి ఆ కట్టుకొయ్యకి దాన్ని కట్టేయకుండా వదిలేస్తే అడ్డమైన గడ్డి తింటుంది. అడ్డమైన గడ్డి అంటే మానవ భాషలో లంచం, పశువు భాషలో విషం. పశువు గడ్డి తినడం మంచిదే, కానీ అడ్డమైన గడ్డి తింటే దానికి రోగాలు వస్తాయి. యజమాని చూడగా తినాలి, యజమాని పెట్టింది తినాలి, లేకపోతే రోగాలు వస్తాయి. పైగా మనకి రోగం వస్తే చెబుతాం, కడుపులో బాధ, కాళ్ళలో బాధ. అది చెప్పలేదండి పాపం, అన్నిటికీ అంబాయే యజమాని గ్రహించాలి. అందుకని యజమాని ఏం చేస్తాడు? నువ్వు చెప్పిన నేను బంధం ఎందుకు అంటే నీ క్షేమం కోసమే. నువ్వు అడ్డమైన గడ్డి తినకుండా నీకు ఎందుకు? నేను 6ంటికి నేను గడ్డి పెడతానుగా, పొద్దున్న 6ంటికి పెడతానుగా, మధ్యాహ్నం నేను పెడతానుగా, ముళ్ళవి తీసేసి చక్కగా చేసి పెడతాను కదా, అలా చేయమని చెబుతున్నాడు. ఇది పశువు అంటే. దానికి బంధం ఎంతవరకు ఉంది? ఉందంటే ఉంది, పరిమితంలో ఉంది, అంతకుమించి స్వేచ్ఛ లేదు. అలాగే మానవ జీవితాల్లో కూడా మనకు కొన్ని బంధాలు ఉన్నాయి. తల్లిదండ్రుల బంధం ఉందా లేదా? భర్తల బంధం, పిల్లల బంధం, ధనకనక వస్తువాహనాల బంధం ఉంది. కానీ ఇందులోనే మనకి స్వేచ్ఛ ఉందా లేదా? కొంత ఆ పరిమితిలో మనం ఉండొచ్చు. ఆ కుటుంబ పరిమితి దాటకుండా కుటుంబ సంబంధాలు కాపాడుకుంటూ నువ్వు ఉండు. నా కుటుంబం కూడా నాకు అక్కర్లేదు, ఇవాళ ఒకరిని విడాకులు ఇచ్చి ఒకరిని చేసుకుంటా, రేపు ఇంకోటి చేసుకుంటా అంటే నమశివాయ. ఈ కుటుంబ బంధం అనే పరిమితి ఉండాలి, అంతకుమించి దాటడానికి వీలు. అందులో నీకు స్వేచ్ఛ ఉంటుంది. నీకు దెబ్బలాటుంటే పరిష్కారం చేసుకో, పిల్లలతో గొడవ ఉంటే తెలుసుకో, ఏం పర్వాలా. అందుకని విడిపోతానంటే ఎలాగా? అది ఉండడానికి వీల్లేదు. అక్కడ మనం రాజీ పడి తీరవలసిందే ఖచ్చితంగా. పెళ్లి చేసుకున్నది పట్టుకున్న చెయ్యి వదలడానికి వీల్లేదండి. ఎవరు వదిలితే వాళ్ళు పాపాత్ములే. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని దుఃఖాలు రాని, పట్టుకున్న చెయ్యి వదలడానికి వీల్లేదు. అగ్నిహోత్రం ప్రమాణంగా, సాక్షి ప్రమాణంగా భార్యను చేసుకున్నాం, భర్తను చేసుకున్నాం. పెళ్లినాడు 3 రోజులు ఆనందించడం కాదు, 30 ఏళ్ళైనా అదే ఆనందంతో ఉండాలి. వారి లోపాలు వారికి ఉంటాయి, వారి బలహీనతలు వారికి ఉంటాయి. భార్య బలహీనతను, భర్త బలహీనతను కూడా అర్థం చేసుకున్న వాళ్ళే దంపతులు. బలాన్ని కాదు, బలహీనతను కూడా అర్థం చేసుకోవాలి. వారు బలహీనంగా ఉంటే మనం సేవ చేస్తాం, మనం బలహీనంగా ఉంటే వారు సేవ చేస్తారు. అందుకని ఆక్షేపిస్తామా? అప్పుడు బంధం నిలబడుతుంది ఖచ్చితంగా. అంటే ఇందులో స్వేచ్ఛ ఉందా లేదంటే ఉంది, పరిమితంగా ఉంది. ఎంతవరకు ఉండాలి అంతవరకు. కుటుంబ పరిధిని దాటద్దు. అదే బంధం జీవితాంతం అదే కొనసాగుతుంది. అందులోనే రకరకాలుగా ఉంటుంది. ఇది పశుపాశ విమోచనే అనే నామానికి అర్థం. అందుకని ఇది కనుమ ద్వారా మనం తెలుసుకోవాలి.